రాచకొండ కమిషనరేట్ పరిధిలో పోలీస్ బాస్లు తమ కింది సిబ్బందిని కూలీలుగా మార్చేశారు. కానిస్టేబుళ్లను, హోంగార్డులను కూలీలుగా మార్చి వెట్టి పని చేయిస్తున్నారు. సరూర్ నగర్ మహిళా పీఎస్ ఎస్ఓటీ ప్రాంగణాల చుట్టూ గోడ కట్టే పనిని ఓ కాంట్రాక్టర్ కి అప్పగించారు పోలీసులు. అయితే కాంట్రాక్టర్ పత్తా లేకపోవడంతో పోలీసులతో పని చేయిస్తున్నారు ఉన్నతాధికారులు. దీనిపై అధికారుల్ని ప్రశ్నించగా కాంట్రాక్టర్ వారి సిబ్బందితో పనులు చేయిస్తున్నారు, తమ సిబ్బంది పనులు చేయడం లేదని ఎల్బీనగర్ ఏసీపీ సర్ది చెబుతున్నారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా క్రైమ్ బ్యూరో చీఫ్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, అసలు కానిస్టేబుల్, హోంగార్డులతో ఎన్నాళ్లుగా గోడ కట్టే పనులు చేయిస్తున్నారు, వివరాలేంటి? యోగిత, రాచకొండ పోలీసులు అత్యంత దారుణానికి పాల్పడ్డారు. తమతోటి పనిచేసే కానిస్టేబుల్స్ ని, హోంగార్డ్స్ ని కూలీలుగా మార్చారు, వెట్టి బానిసల కింద తయారు చేశారు. సరూర్ నగర్ మహిళా పోలీస్ స్టేషన్, తర్వాత ఐటీ సెల్, ఎస్ఓటీ ప్రాంగణాల చుట్టూ ఒక ప్రహరీ గోడ నిర్మించే పనిని కాంట్రాక్టర్ కి అప్పగించడం జరిగింది. అయితే ఆ కాంట్రాక్టర్ పని అప్పగించి అతనికి డబ్బులు ఇచ్చినప్పటికీ కూడా కాంట్రాక్టర్ పనులు కొంత పెండింగ్ లో పెట్టిన నేపథ్యంలో హోంగార్డ్స్, కానిస్టేబుల్ల చేత పనులు చేపట్టారు. మనం విజువల్స్ లో చాలా స్పష్టంగా చూస్తున్నాము. ఎందుకంటే హోంగార్డ్స్ వచ్చి బస్తాలు మోయటం, సిమెంట్ బస్తాలు, కంకర దింపటం, ఇసుక దింపటం విషయాన్ని మనం చూస్తున్నాము. లోడింగ్ అండ్ అన్లోడ్ కూడా రెండు చేశారు అక్కడ. ఈ దాదాపు ఒక 4 రోజుల నుంచి పోలీసుల చేత, కానిస్టేబుల్ చేత, హోంగార్డ్స్ చేత ఇక్కడ కూలి పని చేయిస్తున్నారన్న విషయం స్థానికుల ద్వారా మనకి ఎదురికి తెలియడంతో ఏబిఎన్ కెమెరా వెళ్లి అక్కడ చిత్రీకరించడం జరిగింది. అయితే ఈ విషయానికి సంబంధించి నేను కొద్దిసేపటి క్రితం ఎల్బీ నగర్ ఏసీపీతో మాట్లాడినప్పుడు ఆయన చెప్పిన విషయం ఏంటంటే, మేము అక్కడ కాంట్రాక్టర్ పని అప్పగించాము, కానిస్టేబుల్స్ ఎవరు పని చేయట్లేదు అన్న విషయాన్ని ఆయన చెప్పారు. కానీ ఏబిఎన్ చిత్రీకరణ చేసింది అక్కడ మొత్తం కానిస్టేబుల్, తర్వాత హోంగార్డులు పనిచేస్తున్న విషయాన్ని అని చెప్పినప్పుడు వారి మీద చర్య తీసుకుంటాం, ఎవరైతే పని చేయించారో పర్యవేక్షణకు మాత్రమే మా సిబ్బందిని పంపిస్తాము, మా సిబ్బంది పని చేయరని చెప్పేసి సమర్థించుకోవడానికి పోలీసు ఉన్నతాధికారి కూడా ప్రయత్నించారు. కానీ మనం చూస్తున్న విషయాల ప్రకారం చూస్తుంటే మాత్రం అక్కడ పోలీసులు, కానిస్టేబుల్ గానీ, హోంగార్డు గానీ కూలీలుగా పనిచేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. గతంలో పోలీసు అధికారులు ఇళ్లలో ఆర్డర్లీ కింద హోంగార్డులను వాడుకునే వాళ్ళు. అయితే ఆర్డర్లీ వ్యవస్థను ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత కొంత వ్యవహారాలు తగ్గాయి. ఇప్పుడు పోలీస్ స్టేషన్ నిర్మాణానికి, అంటే పోలీస్ స్టేషన్ కాదు, ఇది ఒక ప్రాంగణం నిర్మాణానికి సంబంధించి పిట్టగోడ నిర్మాణానికి కాంట్రాక్ట్ ఇచ్చినప్పటికీ, భారీ స్థాయిలో నిధులు ఉన్నప్పటికీ కూడా పోలీస్ సిబ్బంది చేత పనులు చేయించడం అన్నది దారుణ విషయం అని చెప్పేసి కింది స్థాయి పోలీసు సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆర్డర్స్ ఇచ్చి వీళ్ళ చేత పనులు చేస్తున్న ఉన్నతాధికారుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా పోలీస్ శాఖలో అంతర్గతంగా డిమాండ్ అయితే కనిపిస్తుంది. యోగిత, సత్యనారాయణ, ఇప్పుడు క్లియర్ గా విజువల్స్ అయితే కనిపిస్తున్నాయి. హోంగార్డ్, కానిస్టేబుల్స్ ఇలా వీళ్ళు పనిచేస్తున్న విజువల్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏ రకమైనటువంటి చర్యలు ఉండేటువంటి అవకాశం ఉంది? ఇది సాక్ష్యాధారాలు అవసరం లేదు. దీనికి మన ఇప్పుడు ఏబిఎన్ లో మనం ప్రసారం చేస్తున్న దృశ్యాలకు ఇతర సాక్ష్యాధారాలు అవసరం లేదు. చాలా స్పష్టంగా ఇక్కడ కానిస్టేబుల్స్ యూనిఫామ్, అంటే కింద వాళ్ళ కాకి యూనిఫామ్ కనిపిస్తుంది. తర్వాత వాళ్ళు ఎట్లా మట్టి వేస్తున్నారు, అక్కడ రాళ్లు వేస్తున్నారు, తర్వాత ఏం చేస్తున్నారు అన్నది మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది విజువల్స్ లో. ఇలాంటి పనులకి పురమాయించిన ఉన్నతాధికారుల మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి క్రింది స్థాయి పోలీసు అధికారులు కోరుతున్నారు. వీళ్ళని ఒక హోంగార్డ్స్ కానీ, కానిస్టేబుల్స్ కానీ లా అండ్ ఆర్డర్ విధుల్లో కానీ, ట్రాఫిక్ విధుల్లో కానీ, ఇతరత్ర విధుల్లో వాడుకోవాలి ఉన్నతాధికారులు. గోడ నిర్మాణానికి సంబంధించి వాళ్ళని వాడుకోవటం ఏంటి అన్న ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఇప్పుడు తెలంగాణకు సంబంధించి గతంలో ఇప్పుడు ప్రస్తుతం డీజీపీగా పనిచేస్తున్న మహేందర్ రెడ్డి కానిస్టేబుల్స్ కి ఒక గౌరవం ఇచ్చి కానిస్టేబుల్ ఆఫీసర్ అని చెప్పేసి కానిస్టేబుల్స్ ని పిలిచేవాడు. అలాంటి వ్యక్తిత్వం ఉన్న డీజీపీ ఉన్నప్పుడు ఈ కింది స్థాయి అధికారులు కక్కుర్తికి పడి కాంట్రాక్టర్ కి అనుకూలంగా వ్యవహరిస్తూ కానిస్టేబుల్స్, హోంగార్డ్స్ చేత వాళ్ళ చేత పని చేయించడం ఏంటి అని చెప్పేసి విమర్శలు వస్తున్నాయి. వీటన్నిటి నేపథ్యంలో వీళ్ళకి బాధ్యత, ఈ పనులు పురమాయించిన అధికారుల మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి డిమాండ్ వస్తుంది. యోగిత, రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ. బాలాకోట్